ఢిల్లీలో ఫిల్మ్ సిటీ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చింది. అక్కడ ఉన్న భూమి అంతా, ఢిల్లీలో భూమి అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కావాలంటే కేంద్రాన్ని అడగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 486 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఫిల్మ్ సిటీ పెట్టడానికి. మన ఆర్ఎఫ్సి ఉంది కదా, రామోజీ ఫిల్మ్ సిటీ, వేల ఎకరాల్లో ఆనాడే పెట్టారు. ఇప్పుడు ఢిల్లీలో 486 ఎకరాలు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇప్పటిదాకా బాంబేలో కేంద్రీకృతమైంది కదా, హీరోలు హీరోయిన్లు ఇదంతా కూడా. ఇప్పుడు ఇక పైన ఢిల్లీ నుంచి కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఢిల్లీలో రాజధానిలోనే వాళ్ళకి సంబంధించిన షూటింగ్లు అవన్నీ చేసుకోవచ్చు. దానికి తగినటువంటి మన రామోజీ గారికి కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఆ రామోజీ ఫిలిం సిటీని కానీ ఇదంతా చూస్తున్నారు. వాస్తవంగా రామోజీరావు గారు ఉన్నప్పుడు దేశవ్యాప్త పలుకుబడి ఉంది ఆయనకి. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న పలుకుబడి ఆయనదే ఉంది, బీజేపీ ఉన్న పలుకుబడి ఆయనదే ఉంది. ఆయన కొడుకే కాబట్టి ఇప్పుడు నడుపుతున్నది కొడుకులు కోడళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఆ టచెస్ ఏమన్నా ఉంటే ఢిల్లీలో కనుక్కుంటే అవుట్ సోర్సింగ్ కిందన ఆ ఫిలిం సిటీ కూడా వీళ్ళకే ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రై చేసుకోవడం బెటర్.